పారిపోయాను రా బాబు. ఏంటి పారిపోదాం అనుకుంటున్నావు? అబ్బే అలాంటిదేం లేదు సార్. బ్రేక్ వేసేలోగా బండి టైర్ స్కిడ్ అయింది. ఎక్కువ మాట్లాడకుండా అయ్యే దగ్గరికి ఇలా పేపర్స్ చూపించు. నువ్వు మాట్లాడకుండా బండి పెట్టరా. వెళ్ళాలి సార్. సార్ పని మీద వెళ్తున్నాను. సరే సార్. రా తొందర. సార్ సార్ అక్కడ పెట్టు. జగదాంబ సెంటర్ సార్. ఆర్సీ బుక్ అంతా తీసుకుని అయ్యగారికి చూపించాలి. ఇన్సూరెన్స్ తెలియట్లేదే. రావట్లేదు ఏంటిది? నువ్వు ఇంకా చూపిలేదా సార్? ఓపెన్ కావట్లేదు సార్. అది అయ్యగారితో చెప్పు. సార్ అయ్యగారు చూడరా. ఓకే సార్ వెళ్తున్నాను. వెళ్ళరా. సరే సార్ ఇంట్లో ఉంది. జెరాక్స్ నా దగ్గర ఉంది సార్. ఒరిజినల్ పట్ట రాకుండా మోహన్ చూడు. ఒరిజినల్ పట్రా. సరే సార్. మోహన్ వీడు సార్ చైన్ స్నాచింగ్ అండ్ అటెంప్ట్ టు మర్డర్. ఆ కేసులో దొంగిలించిన అదే బండిలాగా ఉంది చూడండి. మనిషి వెనకాలే ఉన్నాడు చూడండి సార్. పుట్టడమే హెల్మెట్ తో పుట్టావా నువ్వు? హెల్మెట్ తీరా. హెల్మెట్ పెట్టుకున్నా తిడతారు, పెట్టుకోకపోయినా తిడతారు. ఏంటి? నేనేం చేయలేదు సార్. ఆగండి సార్. పబ్లిక్ చూస్తున్నారు సార్. జనంలో ఇలా కుడితే అది పెద్ద సమస్య అయిపోతుంది సార్. ఎవడైనా వీడియో తీసి వాట్సాప్ లో పెట్టాడంటే మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఇల్లెక్కడా? హైదరాబాద్ పాత బస్తీ సార్. హైదరాబాద్ పాత బస్తీనా? అక్కడ టైగర్ వాసు అనే రౌడీ ఉన్నాడు తెలుసా నీకు? సార్ ఆయన కోసమే ఈ పని చేస్తున్నాను సార్. అయిపోయాం సార్. రివిట్ కన్ఫర్మ్ సార్. టైగర్ వాసు తెలుసు కదా, అతని పనులే ఇతను చేస్తాడట. సర్లేవయ్యా. పో బండి దగ్గరకు పోయా. అయ్యే పెద్ద పోటుగాడా వాడు. అవును సార్. మీరు ఉండండి సార్, నేను అతని స్టేషన్ తీసుకెళ్లి సమర్థం చెబుతాను సార్. అవును సార్. వద్దయ్యా, నేనే తీసుకువెళ్తాను. అలా వెళ్లే దారిలో వాడికి నాకు ఒక అండర్స్టాండింగ్. నువ్వు స్టేషన్కి వెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్ళు. పద వెళదాం. సార్ నేనెందుకు సార్ స్టేషన్ కి? ఏంటయ్యా, పోలీస్ స్టేషన్ పబ్లిక్ దే. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. రక్షక భటులు మీ బంధువులు. ఊరికే జాలీగా రా. అయ్యయ్యో, టైం 5:30 అయింది. ఆ దరిద్రుడు చెప్పినట్టు 6 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? ఒకవేళ బండి ఎవరైనా ఆపారా ఏంటి? సార్ హెల్మెట్. పోలీస్కి ఎందుకే హెల్మెట్? ఫోన్ తీవయ్యా. పరాయి వాడు ఫోన్లో మాట్లాడుకుంటే వినాలని నాకెంతో ఆశ. లేదు సార్, ఫ్రెండే సార్. నేను ఇంకా రానందువల్ల పెట్రోల్ ఏమైనా అయిపోతుందేమోనని కంగారుగా మెసేజ్ పెడుతున్నాడు. పెట్రోలా? అయిపోయిందా? అయ్యయ్యో సార్, బండిలో పెట్రోల్ అయిపోయింది అనుకుంటాను సార్. ఇదేంటయ్యా, నువ్వు చెప్పినట్టే జరుగుతోంది. ఫ్రెండ్ పేరేంటి? అరుణ్ సార్. వాడి నోట్లో యాసిడ్ పోసుకోమని చెప్పు. ఇంకా నయం, నీళ్ల లారీ ఏదైనా గుద్దేసి వెళ్ళిందని మెసేజ్ పెట్టలేదు. సరే బండి తోయి రా. సార్ చెయ్యి నొప్పి పెడుతుంది సార్. అంటే నన్ను తోయమంటున్నావా? అవును సార్. అది కాదు సార్, చెయ్యి నొప్పి పెడుతుంది అందుకే. సరే ఏదో ఒక సాయం చెయ్యి. సింహంలో సూర్యలాగా బండి మీద వెళ్ళి దొంగలను పట్టుకుందామంటే నా చేతే బండి తోయిస్తున్నాడు. అక్కడ ఇక్కడ అటువైపా? ఎంత ఇమ్మంటారు సార్? పెట్రోల్ ఎంత ఇమ్మంటారు సార్? ఎంతో చెప్పు. అది మీ ఇష్టం సార్. నా ఇష్టమా? నువ్వు కొట్టేసిన బండికి? సార్ అది నేను కొట్టేలేదు సార్, నమ్మండి. సరే నువ్వు కొట్టేన బండికి నా ఇష్టానికి నేనెందుకు పెట్రోల్ పోయించాలి? అది కాదు సార్, చేంజ్ లేదు సార్. చేంజ్ లేదా? నిజంగా లేదు సార్. కావాలంటే మీరే చూడండి. 5 రూపాయలు, పైగా చిరిగిపోయిన నోటు.
పర్సుకు దిష్టి తగలకూడదనా? ఇదిగో టిప్స్ ఉంచుకో. సార్ ఎంటీ పర్సుగా ఉంచకూడదు సార్. సారీ అన్నా. సరే 20 రూపాయలకి పోయి. సార్ మినిమమే 50 కదా సార్. మినిమం 50కే పోయాలి సార్. కొంచెం అడ్జస్ట్ చేసుకుని పోయివయ్యా. సార్ మేనేజర్ని కావాలంటే కనుక్కొని వస్తా సార్. దేనికి పోయి మేనేజర్ అది దీనికి పోయివయ్యా. 50కి పోయి. దరిద్రం. సార్ ట్యాంక్ మూత ఓపెన్ చేయండి సార్. తెరవయ్యా ట్యాంక్. ఏంటి చూస్తారా? పొయ్యి. అన్ని బళ్ళకు ఒకే తాళమా? సార్ అందంగా ఉన్నారా? మేనేజర్ దగ్గరకు వెళ్ళి చెప్పు సోమసుందరం పేరులో ఓ అకౌంట్ ఓపెన్ చేయమని. పోరా. సార్ మేనేజర్ తిడతాడు సార్. ఎక్స్ప్రెషన్ ఏంటో ఎవరికి అర్థం కాదు. ఎందుకు సార్ లేట్ అయింది? వచ్చేదాలో ఇబ్బంది పెట్టాడా? అదంతా లేదు. దరిద్రపు కేసు. బంకులో పెట్రోల్ పోయించుకునేటప్పుడు ఆ పొట్టోడి దగ్గర నా పరువు తీసేశాడు. రేయ్ ఏంట్రా? ఆడు ఫోనే అయితే ఫోన్ తీసి మాట్లాడు. దరిద్రపు కొట్టేదవా. మెసేజ్ ఇచ్చి బుర్రపాడు చేశాడు. బండి పట్టుకోవయ్యా. పోలీసులు పట్టుకున్నారా? 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వస్తావా? రఫీక్ని కూడా తీసుకురా. రేయ్ ఏంట్రా? ఏదో తెలియక చేపట్టుకున్నాను. దానికే మనుషులు పిలిచేస్తావా? సార్ కాదు సార్, ఫ్రెండ్స్ సార్. వాళ్ళు వస్తేనే కదా మీకు అర్థమయ్యేలా చేస్తారు. అందుకే వాళ్ళని పిలిచి నాకు అర్థమయ్యేలా చేస్తావు అంతేగా? ఏంటే చూస్తావు? అటెళవయ్యా. నీ యావదు మొహం. ఓకే సార్. సరే రా. లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో పాటు వస్తాను. మీరు వెళ్ళండి సార్. ఇదంతా ఓ మ్యాటరా? చిన్న మ్యాటరు. మనమే మాట్లాడుకుంటే సరిపోద్ది. వాళ్ళంతా ఎందుకయ్యా? రక్షక భటులు మీ బంధువులు. భయపడకు, నేనున్నాను. రా. నువ్వు బొత్తిగా అమాయకుల్లో ఉన్నావే. ఈ కేసు సోమసుందరం గారికి తప్పకుండా తలనొప్పి. డుట్టు ఈ పోలీస్ స్టేషన్కి వచ్చింది ఇలాగేనండి. ఒకవేళ ఈ డుట్టు జీవితం ఇక్కడే తుప్పుపట్టి ముగిసిపోవచ్చు. లేదంటే ఇంతకుముందు డుట్టు తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పి ముందుకు వెళ్ళొచ్చు. అంతవరకు